పరిశ్రమలో సూపర్ స్టార్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రజనీకాంత్. దశాబ్దాలుగా ఆయన సోలోగా చేసిన సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. కానీ రీసెంట్ గా ఆయన సినిమాల్లో మాత్రం భారీ స్టార్ కాస్ట్ కనిపిస్తోంది. ఇందులో వేరే భాషల స్టార్లు, పవర్ఫుల్ విలన్స్, స్పెషల్ గెస్ట్ రోల్స్ ఇలా చాలా మంది నటీనటులు రజనీ సినిమాల్లో భాగమవుతున్నారు. అసలు రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ కి ఎందుకు వేరే స్టార్స్ సపోర్ట్ అవసరమవుతోంది? ఇది కథకి అనుగుణంగా అవసరమా లేక పాన్ ఇండియా మార్కెట్ కోసమా? 2023లో వచ్చిన జైలర్ సినిమా ఈ ట్రెండ్ కు పెద్ద ఉదాహరణగా నిలిచింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలో భారీ తారాగణం కనిపించింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ స్పెషల్ అపీరియన్స్ ఇవ్వడం సినిమాకు పెద్ద హైలైట్ గా మారింది. అలాగే బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, విలన్ గా వినాయకన్, తమన్నా, రమ్యకృష్ణ, యోగిబాబు లాంటి నటులు కీలక పాత్రలో కనిపించారు. ఈ మల్టీ స్టార్స్ ఎంట్రీతో సినిమా మీద పాన్ ఇండియా లెవెల్లో భారీ బజ్ క్రియేట్ అయింది. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ సినిమాలో కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ అయింది. రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిద్, శృతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. ఇంకా ఆసక్తికరంగా బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అండ్ పూజా హెగ్డే ప్రత్యేక పాత్రల్లో కనిపించి సినిమాకి మరింత బజ్ పెంచారు. ఈ భారీ తారాగణం వల్ల సినిమా ఒక్క తమిళ మార్కెట్కే పరిమితం కాకుండా తెలుగు, కన్నడ, హిందీ మార్కెట్లలో కూడా భారీ హైప్ క్రియేట్ అయింది. అయినా సినిమా కలెక్షన్స్ మాత్రం టార్గెట్ రీచ్ కాలేదు. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చర్చలో ఉంది. దాదాపు 46 ఏళ్ల తరువాత రజనీకాంత్, కమల్ హాసన్ ఒకే సినిమాలో కనిపించబోతున్నారు. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మల్టీ స్టార్ సినిమాను రెడ్ జాయింట్ మూవీస్ నిర్మిస్తోంది. ఇద్దరు లెజెండరీ స్టార్స్ ఒకే స్క్రీన్ పై కనిపించడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా గ్లింప్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూస్తే పెద్ద స్టార్స్ కలిసి నటిస్తే సినిమాపై ఆసక్తి మరింత పెరుగుతుందని మేకర్స్ నమ్ముతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడు అందరి దృష్టి జైలర్ 2 మీదే ఉంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మొదటి పార్ట్ కంటే ఇంకా భారీ తారాగణంతో వస్తుంది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ తమ పాత్రలను కొనసాగించగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా స్పెషల్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారనే వార్తలు హైప్ పెంచుతున్నాయి. మొత్తంగా చూస్తే ఒకే సినిమాలో తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు చెందిన పెద్ద స్టార్స్ కనిపించబోతూ ఉండడంతో జైలర్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు సృష్టిస్తోంది. కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడు కూడా ఇప్పుడు మల్టీ స్టార్స్ తో స్క్రీన్ ని షేర్ చేస్తూ ఉండడం ఇండియన్ సినిమా ఎంతగా మారిందో చూపిస్తోంది. ఒకప్పుడు ఒక్క స్టార్ పవర్ తోనే సినిమాలు హిట్ అయ్యేవి. కానీ ఇప్పుడు భారీ కథలు, పాన్ ఇండియా మార్కెట్ కారణంగా భారీ స్టార్ కాస్ట్ అవసరమవుతోంది. సూపర్ స్టార్ సినిమా అంటే ఒక్క హీరో సరిపోవడా లేక భారీ స్టార్ కాస్ట్ ఉంటేనే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా? కమల్ హాసన్ కెరీర్ ని గమనిస్తే ఆయన ఎప్పుడూ కేవలం స్టార్ హీరోగానే కాదు, బలమైన కథలు, శక్తివంతమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు. విక్రమ్, లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్లో కమల్ హాసన్ ప్రధాన పాత్ర పోషించగా విజయ్ సేతుపతి, ఫహద్ ఫౌజిల్ లాంటి శక్తివంతమైన నటులు కీలక పాత్రలో కనిపించారు. క్లైమాక్స్ లో సూర్య రోలెక్స్ గా చేసిన పవర్ఫుల్ కామియో సినిమాకు మరింత హైప్ ఇచ్చింది. ఈ భారీ తారాగణం, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కాన్సెప్ట్ కలిసి విక్రమ్ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా నిలబెట్టాయి. ఇక కమల్ హాసన్ తాజా ప్రాజెక్ట్స్ చూస్తే భారీ స్టార్ కాస్టింగ్ ట్రెండ్ ఇక్కడ కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన కల్కి 2898 AD సీక్వెల్లో సుప్రీం యాస్కిన్ అనే భయంకరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ నటులతో కలిసి కమల్ హాసన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం, మొదటి భాగం విజయంతో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉండగా యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ మరింత లెంగ్త్ లో కనిపించబోతున్నాడని వార్తలు ఆసక్తి పెంచుతున్నాయి. అంటే కమల్ హాసన్ లాంటి లెజెండరీ నటుడు ఉన్నప్పటికీ ఇప్పుడు కథను మరింత భారీగా చూపించడానికి మల్టీ స్టార్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ అవసరమవుతున్నాయనే చెప్పాలి. దాదాపు 47 ఏళ్ల తరువాత కమల్ హాసన్, రజనీకాంత్ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ భారీ మల్టీ స్టారర్ కు అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన గ్లింప్స్ కు భారీ హైప్ క్రియేట్ అయింది. గతంలో అపూర్వ రాగంగల్, నినాయితాలే ఇనుక్కుం వంటి క్లాసిక్ చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు లెజెండ్స్ ఇప్పుడు మళ్లీ ఒకే స్క్రీన్ పై కనిపించబోతూ ఉండడం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక చారిత్రాత్మక కలయికగా భావిస్తున్నారు. ఇది చూస్తే ఇద్దరు లెజెండరీ స్టార్స్ కలిసి వస్తే సినిమాపై అంచనాలు ఎంతగానో పెరుగుతాయనే విషయం మరోసారి స్పష్టమవుతోంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పేరు వినగానే కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన స్టార్ పవర్ గుర్తుకొస్తుంది. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా అంటే ఆయన ఒక్కరే స్క్రీన్ పై కనిపించిన థియేటర్లు హౌస్ఫుల్ అయ్యేవి. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సినిమాలను గమనిస్తే భారీ తారాగణం, స్టార్స్, స్పెషల్ గెస్ట్ రోల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మెగాస్టార్ సినిమాకి ఎందుకు వేరే స్టార్స్ అవసరమవుతున్నారు, వేరే స్టార్స్ కి ఎందుకు అవసరం అవ్వట్లేదు? 2019లో విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమాలో కేవలం చిరంజీవి మాత్రమే కాదు, అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు లాంటి భారీ తారాగణం కనిపించింది. ఈ స్టార్ కాస్టింగ్ వల్ల సినిమా ఒక్క తెలుగు ప్రేక్షకులకే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని కలిగించింది. 2022లో వచ్చిన ఆచార్య సినిమాలో కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటించాడు. తండ్రి కొడుకు ఒకే స్క్రీన్ పై కనిపించడం అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. పూజా హెగ్డే, సోను సూద్, సత్యదేవ్ నాజర్ లాంటి నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. అంటే కథను మరింత బలంగా చూపించడానికి మల్టీ స్టార్ కాస్టింగ్ ను మేకర్స్ ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా ఆచార్య మాత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ఇక 2022లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ స్పెషల్ పాత్రలో కనిపించడం హైలైట్ గా మారింది. మలయాళ సూపర్ హిట్ లూసిఫర్ కు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే 2023 సంక్రాంతి బ్లాక్ బస్టర్ వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవితో పాటు రవితేజ కీలక పాత్రలో కనిపించగా ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటీవల వచ్చిన మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో కూడా ఇదే ఫామ్ లా కనిపించింది. ఈ సినిమాలో చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా వెంకటేష్ స్పెషల్ రోల్తో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సాధించింది, భారీ వసూళ్లను రాబట్టింది. అంటే చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాల్లో కూడా ఇప్పుడు మార్కెట్ స్పాన్, పాన్ ఇండియా ఆడియన్స్ భారీ హైప్ కోసం మల్టీ స్టార్స్ కీలక పాత్ర పోషిస్తున్నారనే చెప్పాలి. ఇప్పుడు పాన్ ఇండియా యుగంలో టాలీవుడ్ స్టార్ హీరోల సినిమా ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు హీరో ఒక్కడే సినిమాను భుజానేసుకుని బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేవాడు. కానీ ఇప్పుడు కథల రేంజ్ పెరిగింది, మార్కెట్ కూడా వరల్డ్ వైడ్ గా విస్తరించింది. అందుకే ఇప్పుడు పెద్ద హీరోల సినిమాల్లో కూడా భారీ స్టార్ కాస్టింగ్ కనిపిస్తోంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాలను గమనిస్తే ఈ ట్రెండ్ ఎంత బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల్లో అయితే ఈ భారీ స్టార్ కాస్టింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. సలార్ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ఫుల్ విలన్ గా కనిపించాడు. అలాగే శృతి హాసన్, జగపతి బాబు లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇక కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పఠానీ వంటి భారీ తారాగణం కనిపించింది. ఈ స్టార్ కాస్టింగ్ వల్లే సినిమా పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో కూడా ఇప్పుడు భారీ స్కేల్ కనిపిస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ వారణాసిలో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా కథలో భాగంగా వారణాసి సహా పలు దేశాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్స్, ఇతర ఇండస్ట్రీలకు చెందిన నటులు కూడా ఈ ప్రాజెక్టులో ఉండబోతున్నారని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. పాన్ ఇండియా మల్టీ స్టార్ ట్రెండ్ ను బలంగా చూపించిన సినిమా అంటే త్రిబుల్ అనే చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించారు. కొమరం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటించగా ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారింది. ఇక హాలీవుడ్ నుంచి రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, బాలీవుడ్ స్టార్స్ లో అజయ్ దేవగన్, అలియా భట్ ఈ మల్టీ స్టార్ ఫార్ములా వల్లే త్రిబుల్ ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించి ఆస్కార్ అవార్డు వరకు చేరింది. మొత్తంగా చూస్తే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో ఇప్పుడు భారీ తారాగణం కనిపించడం ఒక కొత్త ట్రెండ్గా మారింది. కథల స్కేల్ పెరగడం, పాన్ ఇండియా మార్కెట్ను టార్గెట్ చేయడం, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం కోసం మేకర్స్ ఇప్పుడు స్టార్ పవర్ను మల్టీ లెవెల్లో ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక హీరో మాత్రమే కాదు, చాలా మంది స్టార్స్ కలిసి వస్తేనే సినిమా మరింత పెద్ద ఈవెంట్గా మారుతోందని చెప్పాలి. మలయాళ సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఇద్దరు మెగాస్టార్స్ మోహన్ లాల్,
మమ్ముట్టి. వారిద్దరూ తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండరీ స్టార్స్ చాలా కాలం తర్వాత ఒకే సినిమాలో కనిపించబోతూ ఉండడంతో మల్టీ స్టారర్ పాన్ ఇండియా స్ట్రాటజీ మలయాళ ఇండస్ట్రీకి స్ప్రెడ్ అయిందా? మలయాళ సినీ చరిత్రలో మోహన్ లాల్, మమ్ముట్టి లెజెండరీ స్టార్స్. 4 దశాబ్దాలకు పైగా తమ నటనతో కోట్లాది అభిమానులను సంపాదించిన ఈ ఇద్దరు సూపర్ స్టార్లు ఇప్పటికీ అదే జోస్తో సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న భారీ రాజకీయ గూఢాచారి థ్రిల్లర్ పేట్రియాట్ లో ఈ ఇద్దరు లెజెండ్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, నయనతార, కుంచాకో బబన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ నుంచి యూకేలో షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా 2026 ఏప్రిల్ 23న విడుదల కానుంది. మోహన్ లాల్, మమ్ముట్టి చివరిసారిగా కలిసి నటించిన సినిమా 2008లో వచ్చిన 2020. దాదాపు 17 ఏళ్ల తరువాత ఈ ఇద్దరు మళ్లీ ఒకే సినిమాలో కనిపించబోతూ ఉండడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటి వరకు ఇద్దరూ తమ తమ సినిమాలతో ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తే ఇప్పుడు మల్టీ స్టారర్ స్ట్రాటజీతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు లెజెండ్స్ కలిసి వస్తే పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టిస్తారో చూడాలి. మొత్తంగా చూస్తే ఒకప్పుడు ఒక్క స్టార్ పవర్తోనే సినిమా నిలబడేది. కానీ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ ఏర్పడ్డాక భారీ స్కేల్ కథల కారణంగా మల్టీ స్టార్స్ కలిసి వస్తేనే సినిమా ఒక పెద్ద ఈవెంట్గా మారుతోంది. అందుకే ఇప్పుడు సూపర్ స్టార్ సినిమాకి కూడా ఇతర స్టార్స్ ప్యాడింగ్ సపోర్ట్ అవసరమవుతోంది.